ఛానల్ ఆంధ్రమల్లు. ఈ రోజు వీడియో ఏమో వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి. దిస్ ఇస్ ద డే బిఫోర్ క్రిస్మస్. మరి క్రిస్మస్ ముందు రోజు ఏం అన్బాక్సింగ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు? దిస్ ప్యాక్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ కేరళ టు ఆంధ్ర. అంటే మా హస్బెండే తీసుకొచ్చారనుకోండి. ఆఫ్ కోర్స్ క్రిస్మస్ అంటేనే మనకి గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ, స్టార్, శాంటా క్లాస్, క్రిస్మస్ క్యారల్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే. సో ఇదైతే క్రిస్మస్ ట్రీ అన్బాక్సింగ్ అన్నమాట. నేనైతే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ గెస్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్ ఏమో వచ్చేసి క్రిస్మస్ ట్రీకి టోటల్గా ఎంత కాస్ట్ పడింది అంటే క్రిస్మస్ ట్రీ ప్లస్ వాటికి చిన్న చిన్న డెకర్ ఐటమ్స్ అనేవి వస్తాయి కదా, సో అదంతా కలిపి మొత్తం టోటల్ కాస్ట్ ఎంత పడిందో గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తారో లేదో చూద్దాం. మెల్బిన్ అయితే క్రిస్మస్ ట్రీని సెట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేనైతే వీడియో తీస్తున్నాను. ఈ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం తన ఒక్కడి వల్లే అయ్యే పని కాదని చెప్పి తర్వాత మా అన్న కూడా జాయిన్ అయ్యారు. మెల్లగా నా చిన్న ఆడపడుచు అండ్ అత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో మొత్తం అందరూ కలిపి డెకరేట్ చేసేసారు ఈ క్రిస్మస్ ట్రీని. అయితే ఇది ఇంతమంది కలిసి డెకరేట్ చేసిన డెకరేషన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. చిన్నప్పుడు క్రిస్మస్ అంటే రెండు విషయాలు తెలుసండి. అదేంటంటే ఒకటేమో వచ్చేసి జీసస్ క్రైస్ట్ బర్త్డే అని, అండ్ ఇంకోటేమో శాంటా క్లాస్ ఏమో వచ్చేసి మనకి గిఫ్ట్ ఇస్తారని. అంటే అప్పట్లో మా నాన్నగారు చెప్పేవారు 24th అర్ధరాత్రి శాంటా క్లాస్ ఏమో వచ్చేసి మన పిల్లో కింద గిఫ్ట్ పెడతారు, 25th లేవంగానే మీరు పిల్లో కింద చూసేసరికి గిఫ్ట్ ఉంటుంది అని. చిన్నప్పుడు క్రిస్మస్ అంటేనే ఫస్ట్ చేసే పని అది, దిండెత్తడం, గిఫ్ట్ ఉందో లేదో అని చూడటం. మరి మీరు కూడా ఇదే చేసేవాళ్ళ? కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటి అమాయకత్వం అలాంటిదిలే. మరి మన నాన్నగారే గిఫ్ట్ తెచ్చి పెడతారని తెలియక వయసు పెరిగే కొద్దీ మనకు గిఫ్ట్లు రావటం తగ్గిపోతాయి. సో అప్పుడు తెలిసొచ్చిందనమాట, ఈ గిఫ్ట్లు పెట్టేది నాన్నగారే, క్రిస్మస్ పప్ప కాదు అని. ఎంతైనా ఆ రోజులే వేరులేండి. ఆ రోజులు మళ్ళీ రావు. బిజిఎం వేసుకుందామా? సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. 24th మేము చేసిన పని అయితే ఇదే. టుమారో ఈస్ క్రిస్మస్, మై ఫేవరెట్ ఫెస్టివల్ ఆఫ్ ద ఇయర్. బట్ బ్లాగ్ అయితే అనుకున్నట్టు రాలేదు. స్టిల్ చూసేద్దాం రండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను క్రిస్మస్. గ్రాండ్ అంటే మరీ అంత గ్రాండ్ ఏం లేదండి. ఫర్ ద ఫస్ట్ టైం అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇంకా ట్రీ కొన్నాము, ట్రీని డెకరేట్ చేసుకున్నాం. సో అలా అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి. అసలు బయట ఉన్నాను కాబట్టి ఫుల్ దోమలే ఇక్కడ. సో త్వరగా లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో ట్రీ కొంటున్నాను. ఎప్పటి నుంచో కొనమని అడుగుతా ఉన్నాను ఇంట్లో, బట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. బికాస్ కేరళలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ అనేది, బట్ ఆంధ్రాలో అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోరు. అంటే క్రిస్మస్ క్యారోల్ కానీ అలాంటివి ఏం లేవు ఇక్కడ. బికాస్ క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి మా ఊర్లో అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి ట్రీ అవసరం ఏం లేదు అన్నట్టుగా మా పేరెంట్స్ అన్నారు. బట్ నేను ప్రతిసారి అడిగేదాన్ని ట్రీ పెట్టండి అని. సో ఈసారి మా హస్బెండ్ కేరళ నుంచి ట్రీ తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ట్రీ అయితే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కాకుండా మా బాబు ఫస్ట్ క్రిస్మస్ కదా, సో చాలా స్పెషల్ ఇది నాకు. అండ్ ఇంకా ఏంటంటే స్టార్ అండ్ ట్రీ రెండు డెకరేట్ చేసాం. ఇది వచ్చేసి స్టార్. నైట్ టైం మీకు ఇంకోసారి చూపిస్తాను. లైటింగ్తో చాలా బాగుంటుంది. ట్రీ అయినా కానీ నైట్ టైం కూడా చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. సో క్రిస్మస్ కాబట్టి పొద్దున్నే చర్చ్కి వెళ్ళి వచ్చారు అందరూ. నేను, మా మోమ్ అండ్ బాబు ఇక్కడే ఉన్నాం. మేము వెళ్ళలేదు, వెళ్ళాలనుకున్నాం యాక్చువల్లీ, బట్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది. సో అందుకే ఇంత చల్లటి క్లైమేట్లో ఇంత బుడ్డి బాబుతో వెళ్ళొద్దు, అంత జలుబు ఈజీగా క్యాచ్ చేస్తుంది వాళ్ళకి అన్నట్టుగా వద్దు అన్నారు. సో అందుకే వెళ్ళలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్రిస్మస్ నేను ఇప్పటిదాకా చర్చ్కి వెళ్ళాను ఇది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ వెళ్తాం కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ పొద్దున్నే ఆంటీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసాం. అక్కడ వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయానప్పుడు. ఆ సెలబ్రేషన్ మూడ్లో ఉండి వ్లాగ్ తీయాలనే సంగతే మర్చిపోయాను. తర్వాత మధ్యాహ్నం ఏమో వచ్చి మా ఇంట్లో ఫుడ్. నాకెప్పుడో మేము మధ్యాహ్నం ఫుడ్ తినే టైంకి స్ట్రైక్ అయింది ఇలా వ్లాగ్ తీయాలన్న సంగతి. సో అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. మంచిగా కలియా, పెరుగు చట్నీ, మటన్ దమ్ బిర్యానీ వండి పెట్టారు మా మామ్ అండ్ ఆంటీ. అండ్ ఈ స్పెషల్ ప్రాన్స్ కర్రీ ఏమో వచ్చేసి మా అన్న కుక్ చేశారు. ఈ వ్లాగ్ అంతా ఆ తర్వాత తీసిందే. అందరినీ పరిచయం కూడా చేద్దాం అనుకున్నాను వ్లాగ్లో, బట్ బేబీ అప్పుడప్పుడు లెగిస్తాడు కాబట్టి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. మొత్తం బిజీ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళేమో కిచెన్లో డిషెస్ కుకింగ్, బాయ్స్ అందరేమో ఇక్కడ హాల్లో మూవీ చూడడం. సో అలా అయిపోయింది టైం అంతా. సో అనుకున్నట్టు క్రిస్మస్ వ్లాగ్ అయితే అవ్వలేదు, బట్ నేనైతే అందరిని ఒకసారి పరిచయం చేస్తాను మీకు.
జస్ట్ చూపిస్తాను. సో మీరు ఇప్పటిదాకా మా అత్తని మావయ్యని వీళ్ళెవరిని చూడలేదు కదా, సో వాళ్ళని అయితే చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో. అట్లయినా పరిచయం అవుతారు నా యూట్యూబ్ ఫ్యామిలీకి. సో దిస్ ఈస్ మై హస్బెండ్ గైస్. మీకు ఆల్రెడీ తెలుసు, తను హాయ్ చెప్పు. నెక్స్ట్ మా మావయ్యని చూపిస్తా. మావయ్య కొంచెం కెమెరా షై, చూద్దాం హాయ్ చెప్తారో లేదా అని. కొంచెం సిగ్గు చెప్పడానికి. లెట్స్ ట్రై. చెప్తారు లేదు చూద్దాం. వాళ్ళైతే మూవీ చూస్తున్నారు, ఆమని ఒక మలయాళం మూవీ. సో అదైతే ఐ థింక్ డిస్నీ హాట్స్టార్లో చూస్తున్నారు. వచ్చి మా అన్న, మీరు ఇప్పటిదాకా నా బ్లాగ్స్ లో చూడలేదేమో, మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. జస్ట్ 1 వీక్ కోసం వచ్చాడు, వెళ్ళిపోతాడు మళ్ళీ. ఇంకా మీకు తెలిసిందే కదా. మై ప్రిన్సిపల్, మై డాడ్, మై స్వీట్ బాయ్. మై డాటర్ షీస్ మై మామ్ గైస్. ఇక్కడ సర్దటంలో చాలా బిజీగా ఉన్నారు, ఏవేవో పనుల్లో ఉన్నారు. అందరూ చాలా బిజీగా ఉన్నారు. అండ్ ట్రీ చూస్తున్నారు కదా. మా చిన్న ఆడపడుచు గైస్. షీస్ వెరీ స్వీట్, సచ్ ఎ స్వీట్ గర్ల్. మా ఆషర్ గాడు పడుకున్నాడు. మా ఇంటికి పనికొచ్చాను. సిగ్గు ఎక్కువ సుబ్బమ్మ కూడా. మా బాబుకి స్నానం చేపిస్తారు అప్పుడప్పుడు. చాలా బాగా చాలా బాగా స్నానం చేపిస్తారు, చాలా ఎక్స్పర్ట్. మాకు నిన్నే తెలిసింది ఆ విషయం అయితే. అమ్మ మా అత్త అయితే ఇక్కడ నిద్రపోతున్నారు. మెల్బిన్ నిద్ర లేపి మరి నన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఏడే చూపిస్తున్నారు. అమ్మాయి ఎഴുന്നേറ്റു. హాయ్ പറയൂ. హాయ్. మెల్బిన్ వాళ్ళ మదర్. సో ఇంకా మా కజిన్ రియా, తన్ని కూడా చూపిద్దాం అనుకున్నాను. తను ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టు అసలు ఏది అవ్వలేదు. నేను అసలు ఎంత అద్భుతంగా బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, మొత్తం ఫెయిల్ అయిపోయింది. బట్ ఏమో, ఒకవేళ సాయంత్రం పూట పైకి వెళ్తే, లేకపోతే వాళ్ళు కిందకు వస్తారేమో. ఒకవేళ వస్తే మా అంకుల్ ఆంటీ అండ్ కసిన్ని కూడా చూపిస్తాను. నా క్రిస్మస్ వ్లాగ్ ఫ్లాప్ అవ్వటానికి మెయిన్ రీజన్ అయితే ఇదే గైస్. సో దిస్ ఈస్ ఎన్ ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్. సగం టైం అసలు దీంతోనే అయిపోయింది గైస్. మేము క్రిస్మస్ రోజు నేను మెల్బిన్ స్పెషల్గా ఏదన్నా పని చేసామంటే అది ఇదే. మనకి ఏ ఆయిల్ కావాలో ఆ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఈ మెషిన్ యూస్ చేసుకొని. అయితే ఈ సైడ్లో వచ్చేదైతే వేస్ట్ రెసిడ్యూ, మాన్యూర్ కింద వాడుకోవచ్చు మనం తర్వాత. అండ్ కింద డ్రాప్ అవుతుందేమో ఆయిల్. ఈ ఆయిల్ అయితే ఈ వెసల్లో కలెక్ట్ అయ్యిద్ది. అండ్ పైన ఇంకో వెసల్ ఉంది చూడండి. సో అందులో మనం ఏ సీడ్ ఆయిల్ కావాలో ఆ సీడ్ అందులో వేస్తే సరిపోతుంది. ఫైనల్లీ మేమిద్దరం కష్టపడి ఇంత ఆయిల్ అయితే కలెక్ట్ చేసాం గైస్. క్రిస్మస్ వ్లాగ్లో అయితే మా ఆంటీని, అంకుల్ని అండ్ కసిన్ని పరిచయం చేయడం అయితే కుదరలేదు. మేబీ సమ్ అదర్ వ్లాగ్లో ఎప్పుడైనా వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆన్ ఐ నోట్ 2024 ఇయర్ అయితే ఎండ్ అవ్వబోతుంది. సో ఇప్పటిదాకా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో 2025 ఇయర్ ఎంటర్ అవ్వబోతున్నాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. I think 2025 year is one of the most exciting year for me. So చాలా మంచి వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి ముందు. అండ్ అది కాకుండా నా వీడియో పర్ఫార్మెన్స్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను.